తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ప్రపంచ వాతావరణంలో పెను మార్పులు రాబోతున్నాయా? వాతావరణ శాస్త్రవేత్తల తాజా హెచ్చరికలు అవుననే అంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వరదలు, ఒక పక్క కరువు కాటకాలకు కారణమయ్యే ఎల్నినో ప్రభావం ఈసారి గతంలో కంటే చాలా తీవ్రంగా ఉండబోతోందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలే ఐరోపా దేశాల్లో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదై వందలాది మంది మృతి చెందిన విషయాన్ని నిపుణులు గుర్తు చేశారు. భారత్లోనూ ఎల్నినో ప్రభావం కనిపిస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏమిటి ఎల్నినో? ఈ ఏడాది దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ కథనంలో చూద్దాం. ఎల్నినో వాతావరణ పరిభాషలో దీనిని ఎల్నినో సదరన్ ఆసిలేషన్ అని పిలుస్తారు. ఇది పసిఫిక్ మహాసముద్రం, భూమధ్య రేఖకు సమీపంలోని పసిఫిక్ ప్రాంతాల్లో ఉద్భవించే ఒక వాతావరణ ప్రక్రియ. ఎల్నినో సమయంలో సముద్రపు అడుగు భాగం నుంచి వేడి నీరు పైకి ఉబికి వస్తుంది. దీనివల్ల మన వాతావరణం కూడా అనూహ్యంగా వేడెక్కుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాల్లో వాతావరణ మార్పులకు దారితీస్తుంది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఎల్నినో ప్రభావం ఇప్పటికే భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది దేశంలో నైరుతి రుతుపవనాల ఆరంభం చాలా బలహీనంగా సాగింది. జూన్ నెలలో వాతావరణ శాఖ అంచనా వేసిన దానికంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. ఇది ఎల్నినో మొదలైందనడానికి తొలి సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా ఎల్నినో కాలంలో పశ్చిమ పసిఫిక్ ప్రాంత దేశాలైన ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. కేవలం కరువు మాత్రమే కాకుండా అక్కడ అడవిలో కార్చిచ్చు చెలరేగే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరించారు. When we're looking at the impacts of El Niño, normally we're looking at the typical rainy seasons in the country and how they will be impacted. So it just so happens that the monsoon season in India is June through to September, which is why we're starting to see the impacts more obviously there at the moment. In general, we'll expect to see drier conditions around the Western Pacific. So that includes Australia, Indonesia, Philippines, and those can actually cascade. So it's not just drier conditions, we can then perhaps see wildfires associated with that. మరోవైపు ఆఫ్రికా ఖండంపై కూడా ఎల్నినో ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. హిందూ మహాసముద్రంలో వాతావరణ హెచ్చుతగ్గుల వల్ల తూర్పు ఆఫ్రికాలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉండే వర్షాకాలం తరచుగా ఎల్నినో ప్రభావానికి లోనవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో తూర్పు ఆఫ్రికాలో అక్టోబర్ నుంచి వరదలు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉండే దక్షిణాఫ్రికా వర్షాకాలం కూడా ఎల్నినో వల్ల ప్రభావితం అవుతుందన్నారు. వర్షాలు బదులు కరువు పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అదేవిధంగా దక్షిణ అమెరికాలోనూ ఎల్నినో కారణంగా ఉత్తర పెరు, ఈక్వెడార్లలో తరచుగా వరదలు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే బ్రెజిల్ దక్షిణ ప్రాంతం నుంచి పరాగ్వేకి అనుసంధానించి ఉన్న ప్రాంతంలో కూడా అధిక వర్షపాత పరిస్థితులు నెలకొంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. గతంలో ఎల్నినో కారణంగా ఈ ప్రాంతంలో తీవ్రంగా వరదలు వచ్చాయని గుర్తు చేశారు. ఈ వాతావరణ మార్పులు కేవలం వ్యవసాయాన్నే కాకుండా దానిపై ఆధారపడిన కోట్లాది మంది ప్రజల జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీస్తాయి. గతంలో 2024లో ఎల్నినో వల్ల వచ్చిన తీవ్రమైన కరువుతో దక్షిణాఫ్రికాలో దశాబ్దాలలో కని విని ఎరుగని ఆహార సంక్షోభం తలెత్తిందని ఐక్యరాజ్య సమితి ఆహార సంస్థ వెల్లడించింది. ఈసారి రాబోయే వాతావరణ ముప్పును సూపర్ ఎల్నినోగా పిలవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. మానవ తప్పిదాల వల్ల ఏర్పడుతున్న గ్లోబల్ వార్మింగ్ కు ఈ ఎల్నినో కూడా తోడైతే ఈ ఏడాది వరదలు, కరువుల తీవ్రత ఊహించని స్థాయిలో ఉంటుందని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. ఎల్నినో కారణంగా ఉష్ణోగ్రతలు ఒక మెట్టు పైకెక్కిన తరువాత తిరిగి కిందకు దిగడం లేదని, అదే మానవాళి పాలిట అతిపెద్ద ముప్పు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.